హాయ్ మామ, 'పుష్ప 2' కలెక్షన్ 1400 కోర్స్ అది నిజమా లేదా అన్నీ మాట్లాడుకుందాము. ఫస్ట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మంచి అప్డేట్స్ కోసం. 'పుష్పకి' 600 కోర్స్ హిందీ సైడ్ నుంచి వచ్చింది. ఎందుకు? అంటే అన్నీ రావడానికి రీజన్ ఏంటి? గుట్కాలు, పాన్ పరాకులు అందరూ ఆళ్ళు తినేటోళ్ళు. దానివల్ల ఇదొక ఇంపాక్టా? కానీ ఆ మేనరిజం అనే యాక్టింగ్ మాత్రం తోపు. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి నేను చెప్పాలి ఏంటి అంటే, తెలుగులో 100,00,00,000 తక్కువ చెప్పారని అన్నారు. అది నిజమో లేదో నాకు తెలీదు గానీ, యాక్చువల్‌గా వచ్చింది 1300 కన్నా ఇంకా 100,00,00,000 ఎక్స్‌ట్రా ఇచ్చారని అంటున్నారు. కానీ నిజం చెప్పాలి ఏంటి అంటే, 'పుష్ప' మూవీ మాత్రం నిజంగా చాలా బాగుంది. చూడ్డానికి చాలా చాలా బాగుంది. అండ్ దీనికో వివాదాలతోనే సగం సరిపోయింది. ఎప్పుడైతే 'పుష్ప 2' రిలీజ్ అయిందో వివాదాలే. తన వల్ల యాక్చువల్‌గా ఒక పూర్ వుమెన్ అలా చనిపోయిందని యాక్చువల్‌గా. కానీ అల్లు అర్జున్‌కి ఇట్లా అంటే జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఇంతమంది సెలబ్రిటీస్ ఇంటికొచ్చారు. కానీ పూర్ వుమెన్‌ని ఎవరు పట్టించుకోలేదు. డెఫినెట్‌లీ ఇట్లాంటి పాయింట్స్ జనాలందరూ రైజ్ చేస్తారు. సో, ఇదొకటి అందరికి దొరికింది. ఇంక ఇదే సాకుతో ఇంక అందరూ అల్లు అర్జున్ అనాలని చూస్తారు. కానీ అల్లు అర్జున్‌కి దానికి యాక్చువల్‌గా సంబంధం లేదు. యాక్చువల్‌గా అల్లు అర్జున్ ఫ్యామిలీని ఆదుకుంటా అన్నాడు. కొంచెం ప్రోటోకాల్స్ తీసుకోకుండా వచ్చేసాడు. అదొక్కడే మిస్టేక్ తప్పితే తనేమి కావాలని చేసింది కాదు. అందరూ తను అంటున్నారని చెప్తున్నారు. యాక్చువల్‌గా నాకు అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు గానీ చెప్తున్నాను. 'పుష్ప 2' మూవీ చాలా బాగుంది. దానికి దీనికి అయితే ఇంపాక్ట్ ఏమీ లేదు. కొన్ని సార్లు ఇలా జరుగుతూ ఉంటాయి. కావాలని జరగవు. సో, ఎవ్రీ టైమ్ దీనికి ఇదే పట్టుకొని ఇలా అంటున్నారు. సో, అది నాకది నచ్చలేదు. 'పుష్ప 2' కలెక్షన్స్ మాత్రం నాకైతే ఒక 100,00,00,000 చాలామంది అంటున్నారు. అది అన్ని పుకార్లే. ఒక 100,00,00,000 ఎక్కువ చెప్పేసారు. ఇది ఎక్కువ చెప్పేసారంటే అంటే ఒకేసారి 1500 కోర్స్ వచ్చింది. అస్సలు నమ్మలేకపోతున్నాం. చాలామంది జనాలు నమ్మలేకపోతున్నాం. అస్సలది నిజమేంటో ఇంకా తెలుసుకోవాలని 'పుష్ప 2' లాంటివి ఇంకా ఎన్నో మూవీస్ చూడాలని కోరుకుంటున్నా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.